హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్‌క్రాఫ్ట్. సో, చాలా రోజులైతే అయిపోయింది వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. సో, ఇప్పుడైతే కమ్‌బ్యాక్ అయితే ఇస్తున్నా. ఇప్పుడైనా కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో, సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి గైస్ కొంచెం. నాకు వ్యూస్ వచ్చినట్టుంటాయి. మైన్‌క్రాఫ్ట్ లవర్స్ చాలామందే ఉంటారు ఈ మధ్య. సో, ఇప్పుడైతే మనం కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇదైతే కొత్త వెర్షన్. కాకపోతే వైబ్రెంట్ విజువల్స్ అయితే రావు. సో, ఫ్యూచర్ అప్డేట్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. సో, అప్పటి వరకు అడ్జస్ట్ అయిపోండి గైస్. వరల్డ్ పేరు ఏం పెడదాం? రెబెల్స్ వరల్డ్. ఓకే. బాగుంది గెస్. ఇదైతే హార్డ్‌కోర్ గెస్. ఫస్ట్ టైం హార్డ్‌కోర్ అయితే ఆడబోతున్నా. అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ అయితే ఆన్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన హ్యాపీ గెస్ట్ అవన్నీ రావాలి కదా గెస్. వైబ్రెంట్ విజువల్స్ ఆన్ చేద్దాం. ఎలాగో రావు మనకి. ఓకే. లెట్స్ వరల్డ్ అయితే ఆటోమేటిక్‌గా వస్తుంది. నాకైతే తెలీదు. ఒక్క నిమిషం. ఇంకొన్ని ఉంటాయి. సో, కోఆర్డినేట్స్ ఓకే. ఓకే. ఇంకా క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ అయితే అయిపోతుంది గైస్. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ పాత వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఒకసారి వీడియో మొత్తం చూడండి గైస్. నచ్చకపోతే అప్పుడు చూడడం మానేయండి. నచ్చకుండా ఎలా గైస్? మీకు కాదు ఫస్ట్ నాకు నచ్చది చప్ ఛీ! 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 ఎందుకు గైస్? ఇప్పుడు దరిద్రమైన స్పాన్ వస్తది మనకి. అరే నాకు ఈ స్పాన్ అంటేనే నచ్చదు గైస్. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆగండి. ఇదిగో పోలార్ బేర్. నువ్వే న్యాయం చెయ్యి. నాకు ఈ మైన్‌క్రాఫ్ట్‌లో నచ్చని భయం అంటే ఇదే. చెప్పేది విను. చెప్పేది ఎందుకు గైస్? మనకు నచ్చని భయంలో పడేస్తాడు వీడు ఎప్పుడు. నాకు అద్దు గైస్ ఈ వరల్డ్. నాకు ఈ వరల్డ్ అద్దే అద్దు. దా చంపేత్తు దా. చంపేయ్. చంపేయ్ నాకద్దు. నేను కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకుంటా మళ్ళా. ఓకే గైస్. మళ్ళా ఇంకో వరల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నా. అన్నీ అయితే సెట్ చేసుకున్నా. ఇంకా వెళ్దాం. ప్లీజ్ దేవుడా ఒక మంచి స్పాన్. మంచిది. మన ఫస్ట్ సర్వైవల్‌లా చేయాలి గైస్ దీన్ని. చాలా ఎపిసోడ్స్ చేయాలి. చాలా లాంగ్ చేయాలి. ల్యాగ్ అవ్వకపోతే మంచిది. అసలే కొత్త ఫోను. బానే ఉంటదనుకుంటున్నా. అరే ప్లీజ్ రా. మంచి స్పాన్ ఇయ్యరా. ప్లీజ్ రా. రే మోజాంగ్ ప్లీజ్ రా. పర్లేదు. ఓ పర్లేదేంది సూపరు. సూపరు. అబ్బబ్బబ్బబ్బా! సూపర్ గైస్ ఇదైతే. ఆషమ్. ఆహా! మైనింగ్ చేసుకోవడానికి కేవ్ దొరికిందనుకున్నా. ఛీ! ఆహా! విలేజర్ బాబాయ్ గొలబ్ మళ్ళా సూరి. చాలా నెలలైపోయింది నిన్ను చూడక. మిమ్మల్ని గూడా. ఇదేంది యానిమేషన్ చేంజ్ చేసిండా? డిఫరెంట్‌గా ఉంది కదా గైస్ యానిమేషన్. యాహ్! చూడండి గైస్ ఉరికేటప్పుడు కొంచెం యానిమేషన్ చేంజ్ అయింది. మళ్ళసోటి చూడలేగా? బాబాయ్ నీ కళ్ళు పోయినాయి కదా? పోయినాయి. ఓకే గైస్. ఇది కొత్తగా వచ్చిన బుష్ గైస్. హాయ్ చికి. ఇందులో అయితే నేను ఒక 10 ఎపిసోడ్స్ వరకు మాంసం తినకూడదని డిసైడ్ అయిపోయినా గైస్. నైస్. బాగా పని చెయ్యి. చెస్ట్ లేదేం లేదు. ఛీ! బెడ్ దొరికింది. లేపేసుడే.
అయ్యో పాపం, పందుల్ని ఎవడరా ఇందులో ఇరికిచ్చేది? పందులు ఇరికిస్తావారా? చెత్తగా నువ్వు. ఎందుకే స్లూటే లేదు అసలు విలేజ్లో. వీడెందుకు ఇలా వచ్చిండు? ఏం రోయ్, నీ బిడ్డ? సరే పడుకో ఏముందిలే. ఎందుకు కేసు అసలు ఈ ఇల్లులు అన్ని ఇట్లున్నాయి? బారోళ్ళండి కేసు గేమ్ ఆర్డర్ రావట్లేదు. ఓకే, ఫటాఫట్గా హార్డ్ కోర్ గేస్ అసలే చాలా జాగ్రత్తగా ఆడాలి. సో కొన్ని బేసిక్ థింగ్స్ అయితే చేసి చూద్దాం. ఇక్కడైతే ఒక్క లూట్ లేదు అసలు, ఒక్క చెస్ట్ లేదు గేస్. ఎందుకు చేసేది? అరే ఇందాక చూస్తే చిన్ననే అనిపించింది కదరా. షిట్ మ్యాన్, అనవసరంగా దీన్ని గెలికిన. చీ ఇదేమో నాకు చిరాకు లేస్తుంది, చిరాకు. తీట. అరే ఇదే లాస్ట్ అని చెప్పురా, ఇంకెక్కడ లేదుగా. అమ్మా ఎయ్, ఇక్కడ అసలు చెట్లే లేవు గైస్, మనమే పెంచాలి. అండ్ ఈ వరల్డ్లో నేను అంటే ఈ సిరీస్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, మనకంటూ ఒక విలేజ్ కడదాం అనుకుంటున్నాను గైస్. అంటే ర్యాండంగా స్పాన్ అయిన దానిలానే ఉంటుంది, కానీ డిఫరెంట్, అది కొత్తది. ఇంకేమైనా ఉన్నాయారా లోటు? ప్రూవింగ్ స్టాండ్ అవుతుంది. సరే ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్, ఫుడ్ మొత్తం ఉన్నాయని చేసేస్తా. ఇది ఎందుకు కేసు కొత్త అప్డేట్లు ఇట్లా చేసిండు? 30 వస్తుందంట. అరే ఎంతసేపు రాగలరా ఇట్లా? డబల్ టైప్ చేస్తే అప్పట్లో మొత్తం వచ్చేసేటి కేసు, ఇప్పుడు చెండాలంగా వేసిండు. ఒక్క పికాక్స్ చాలు, ఎందుకంటే స్టోన్ అవుతుంది. ఒక యాక్స్ అద్దులే, ఇది ఉండని. అండ్ కాబుల్ స్టోన్ ఉంది కదా గేస్, ఒక పికాక్స్ వేసుకుందాం. ఓకే, ఇది కొత్త డిజైన్ గేస్. ఇంటికి ఎప్పుడు రొటీన్గా ఉంటే ఏం బాగుంటుంది? ఏయ్ పికాక్స్ మీకేరా, ఎంజాయ్. పోవట్లేదంట గేస్. యో ఎంజాయ్. ఓకే, కిందికి వెళ్ళి కొంచెం మైన్ చేసుకొద్దాం. మైనింగ్కి వెళ్దాం గేస్, చిన్న మైనింగ్, అంత వద్దు. మోసాయి మీకే రోయ్, తీసుకోండి లేదంటే తంత. ఓకే ఉంది. సెట్టింగ్స్ కొంచెం అలవాటు పోయింది గేస్, కొంచెం మొత్తం అయింది. అసలే కొత్త ఫోన్లో కొత్త సెట్టింగ్స్, పాత వాటిలా చేంజ్ చేసుకోలేకపోతున్నా. అలవాటు చేసుకోవాలి వీటిని. ఒక హాఫ్ స్టాక్ తీసుకుందాం, మళ్ళీ రావాల్సిన అక్కర్లేదు. హాఫ్ స్టాక్ అనుకున్నాం కానీ స్టాక్ నిలిపేసినాం. అయ్యి మిస్ అయింది, షిట్. ఇప్పుడు మనకి కేవ్ దొరికినా మనం వెంటనే వెళ్ళకూడదు గేస్, అసలే హార్డ్ కోర్ కదా. కొంచెం చూసుకొని జాగ్రత్తగా మెల్లగా ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అయ్యి ఆర్మర్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. తీసుకోలేరారా మీరు? ఇంకా పైనకి వెళ్ళి టూల్స్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం ఈడికెళ్ళి.
ఓ గొడ్డలి, ఓ కత్తి, షవల్ చేసుకుందాంలేండి. అలా ఫడ్ ఉంటుంది. అండ్ ఇంకొక పికాక్స్ చేసేసుకుందాం. కట్ట పుల్లలు పైనకి వెళ్ళండి, బెడ్ కిందికి రా. ఓకే, ఇంకా ఇక్కడికి వెళ్ళి ఈ విలేజ్కి సెలవు చెప్పి వెళ్ళిపోదాం. చూద్దాం మళ్ళీ ఒకసారి ఏమన్నా హౌసెస్లో చెస్ట్స్ ఉంటే ఛాన్సెస్ ఉంది. ఇందులో చూస్తాం, ఇందులో ఉండదు. ఓ, ఇందులో ఉంటుందిగా. ఇందులో బ్లాస్ట్ ఫర్నేస్ అనుకుంటా. స్మోకర్ ఏదో ఒకటి దొరికింది. మహాభాగ్యం. పందిలే దొరికినాయి ఆరా, మీకు ఇంకేం దొరకలే. పాపం గైస్, పిక్స్ అంతే. వెళ్ళిపోండి మీరు. ఇంకోసారి ఎవరైనా పందితే నాకు చెప్పండి, ఒక్కొక్కండి అంత చూస్తా. ఓకే, 2 హేబిట్స్ దొరికినాయి. ఉండని లోపల. ఇది చూసేసినట్టే ఉన్నాం. బెడ్ తీసింది ఇళ్ళకెళ్ళి. ఇదేంటిది? క్యారెట్ ఒక్కటి తీసుకుందాం చెప్పి. అద్దద్దు, ఇప్పుడు రాకు. ఆహా, ఇక్కడ హేబెల్స్ ఉన్నాయి. అక్కడిగా తీసుకొని ఇక్కడ ఒక నైట్ స్లీప్ వేసి వెళ్ళిపోదాం. ఏ బాబులవ్. సో ఫైనల్లీ స్వీట్ డ్రీమ్స్ గైస్, స్వీట్ డ్రీమ్స్. ఓకే, డే 1 అయితే అయిపోయింది. ఒక్క నిమిషం, మీకు నమ్మకం కలగాలి కదా. చూడండి, వైబ్రెంట్ విజువల్స్ రావు. ఫ్యూచర్ అప్డేట్స్లో తెస్తాడు, అప్పుడు చూద్దాం. ఓకే, ఇంకా విలేజ్కి సెలవు చెప్పి మనం ఎక్కడ స్పాన్ అయినాం కదా అసలు. ఐ థింక్ దట్ సైడ్. ఓహో, ఇంకో సాప్లింగ్. ఓహో, ఇది ఆల్రెడీ నేను పెట్టిందని. ఇది అక్కడ అనుకుంటా స్పాన్ అయింది. అంటే మనం ఇటు సైడ్ వెళ్ళిపోదు. ఈ విలేజ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. కోఆర్డినేట్స్ ఎందుకులేండి, తర్వాత కావాల్సినప్పుడు ఈ వీడియో చూస్తే సరిపోద్ది. ఓకే, వాటర్. ఇంకట ప్లేన్స్ అనుకుంటా, అంటే హిల్స్ ఉన్నాయి. ఓహో, ఇది బాగానే ఉంది. మనకి పెద్ద ప్లేన్స్ కావాలి గేస్. ఓహో గేస్, ఇవి కొత్తవి. వీటిని ఏమంటారు? ఫైర్ ఫ్లై బుష్. నైట్ టైం సూపర్ ఉంటాయి గేస్ ఇవి. ఇంకా వైబ్రెంట్ విజువల్స్లో అయితే మామూలుగా ఉండవు. ఎప్పుడు వస్తాయని వెయిటింగ్. ఓకే, ఇట్లా తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. షుగర్ కేన్ ఉంది. ఆహా, టర్టిల్ హాయ్. హాయ్, బాగున్నావా? నిన్ను కూడా చూసి చాలా నెలలైంది. ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది. 6 అంటే ఒకటి 4 layers ఉన్నట్టుంది గేస్. ఇది కూడా 4 layers. 4 layers, నైస్. ఎందుకు గేస్ అట్లా తీసుకొని పెట్టుకుందాం. ఆహా, ముంగడ ప్లేన్స్ బాగానే ఉన్నాయి, కానీ జంగల్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. జంగల్ మనం ఇప్పటివరకు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలే అసలు వీడియోస్లో. మామూలుగా అయితే నేను బాగానే అన్నా, మిమ్మల్ని కూడా లేపేసుడే. అంటే తినాను గైస్, తినడానికి కాదు, లెదర్ కోసం. ముందు జాగ్రత్త. ఈ ఫుడ్ కావాలంటే ఇక్కడనే పడేస్తున్నా చూడండి. నాకు అతను ఇక్కడ ఒక కేవ్ ఉన్నట్టుంది. బాగానే ఉంది గేస్ ఏరియా, కానీ చెట్లు కూడా ఉంటే బాగుండు దానిలో. అక్కడ బాగుంది గేస్. షిప్స్ ఉండండి,
బతికిపోండి ఇప్పుడు. ఎందుకేసి ప్రతి కేవ్ దగ్గర గిట్లెందుకు నీళ్ళు ఉంటున్నాయి? ఈ నీళ్ళు ఎందుకున్నాయి? ఓహో, కొండలు. మొత్తం అంత అక్కడక్కడే చెట్లు ఉన్నాయి గంతే. కొంచెం ప్లేన్స్ పక్కనే చెట్లు బాగుంటే మస్తుండు. ఈసారి ఒక హార్స్ని టేం చేద్దాం అనుకుంటున్నాను గైస్. బ్లాక్ వద్దు, వైట్, ప్యూర్ వైట్ ఆర్ ప్యూర్ బ్లాక్. ఇప్పుడే చేయమనుకోండి, షాడోలు కావాలి ముందు. ఇక్కడ ఏదో రివీన్ ఉంది. రివీన్. ఆహా గైస్, నేను రివీన్ని చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఐరన్ అసలు ఈ మధ్యకాలంలో వీటి తీసేసిండు గైస్ రివెంజ్ని. అసలు సరిగ్గా కనబడి ఇప్పుడు డర్ట్ కలెక్ట్ చేయాలి గైస్. కొంచెం డర్ట్ కలెక్ట్ చేసుకొని కిందికి వెళ్దాం. ఏదో ఒకటి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ డే అయితే ఫస్ట్ డే, పోదాం మళ్ళీ ఇంకోటి చేసుకుందాం. ఓకే, మన ఫస్ట్ ఐరన్. ఓ, చెర్రీ బ్లాసమ్. హాయ్. ఇప్పుడే కదరా మంచి హాయ్ అని చెప్పిన. ఓకే, వీడు ఇంకోటి ఉండే ఐరన్ కిందనా? ఐరన్ ఎక్కడా? ఐ సా సమ్వేర్. ఎక్కడో చూసా, దొరికింది. కింద పడితే తంత. అమ్మా, 3 దొరికినాయి. ఐరన్ పికాక్స్ అయితే సెట్. నైట్ అయిందా? ఓకే, కోల్ ఉంది. ఇవి పైనకి వెళ్ళిపోను. జాగ్రత్తకి వెళ్ళాలి, కింద పడితే సత్తం. కోల్ ఎందుకేసి ఇంత పైన పెట్టిండు? మిస్. నువ్వన్నా చెయ్యి. అమ్మ, ఈ రాత్రికి గుహలో గడిపేద్దాం. ఓహో, బాగానే ఉంది గేస్. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇట్లా వెళ్ళిపోదాం మెల్లగా. ఓకే, ఇంకా ఐరన్ ఎక్కడో చూసేది. యా, ఫాస్ట్గా ఐరన్ ఆర్మర్ చేసేసుకుంటే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. బాగానే ఉంది ఇక్కడ. 7 ఉన్నాయి. కింద ఇంకేం లేవు. ఓకే, అటు వెళ్ళొచ్చు, తర్వాత వెళ్దామట. ఓహో, పెద్దదే, మామూలు పెద్దది కాదు గోల్స్. వావ్ వావ్, మామూలు లేదు. ఫస్ట్ ఐరన్ స్మెల్ట్ చేయాలంటే నాకు చిన్న గుహ కావాలి. ఇది బాగానే ఉంది. రే ఏం సౌండ్ రాది? ఉరుములు వస్తున్నాయంట గేస్. అబ్బా, సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసిందని తెలిసింది కానీ ఇంత బాగుంటాయి అనుకోలే. సూపర్ ఉంది గేస్ సౌండ్ ఎఫెక్ట్ మాత్రం. రియల్ లైఫ్లో వర్షం పడితే ఉరుములు వస్తాయి కదా, అలా వస్తుంది. ఒకటి చేసేసి జల్దీ కుక్ అయిపో. అంటే డాగ్ కాదు, కుక్ అంటే కాలిపో అంటాను. కుక్ అయిపో అంటే కుక్క అనుకుంటారు. ఓకే, కొంచెం కోల్ కలెక్ట్ చేద్దాం. 3 ఉన్నాయి మన దగ్గర. ఓహో, ఫటాఫట్గా కోల్ మైన్ చేసి అందులో పెట్టేద్దాం.
వచ్చినాయి 6తోనే. ఫస్ట్ ప్రొటెక్షన్ ముఖ్యం బిగులు. 6తోనే ఒకటే వస్తుందా? 7తోని వచ్చేది. ఫస్ట్ షీల్డ్ చేసుకుందాం. ఓకే, షీల్డ్ నైస్. షీల్డ్ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు 3 అలుతాయి. ఒక పికాక్స్ చేసుకుందాం. పికాక్స్. ఆహా, ఇది కూడా వస్తుంది గైస్. చెస్ట్ ప్లేట్ వస్తుంది. ఏం చేద్దాం గైస్? చెస్ట్ ప్లేట్ చేద్దామా? సరే, ఇప్పుడైతే ప్రొటెక్షన్ కావాలి కాబట్టి చెస్ట్ ప్లేట్. ఓకే, ఎలాగో ఇంకొంచెం వెతికితే ఐరన్ దొరుకుద్ది. ఈజీ. షీల్డ్ ఉంది కాబట్టి ఇంకా ధైర్యం చేయొచ్చు. ఓకే, ఇటు కిందికి. వామ్మో, వారయ్యో, ఓలయ్యో, ఊరప్పో. ఇటు చూసి కిందికి వెళ్దాం. ఏం లేదు, డొల్లా డొల్లా డొల్లా. బాబోయ్, ఎలా దిగుతాం గైస్ కిందికి? షీల్డ్ ఏంది మొత్తం కిందికి వెళ్ళిపోతాను. యో షీల్డ్ బాబు, షీల్డ్కి ఏమైంది గైస్? గ్లిచ్ అయిందా? ఓహో, ఏమో గైస్, కెమెరా బాగా కనిపించదని అలా పెట్టినట్టున్నాడు. అట్నుంచి వెళ్దాం పదని. ఇటు నుంచి కాపాడండి అయ్యా నన్ను. అమ్మా లక్క లై. అయిపోయింది, నా బతుక అయిపోయింది. నీ అక్క ఒక్కటే దెబ్బ, ఒక్కటే దెబ్బ. సలాడ్ డ్రైలో కొట్టినా, మిస్ అయింది. కానీ ఓకే, కొన్ని బ్లాక్స్ కింద పెట్టుకో. ఓడి అమ్మారే, ఎవడు రైడు? నైట్ అయిపోయింది గేస్. మన గుహలోకి వెళ్ళిపోయి పడుకుందాం. అరే రాకండ్రా, ఎగిరెగిరితంతా. ఆవిడెందుకు కాళ్ళు లేపిండు? ఓకే, రీస్పాన్ పాయింట్ వద్దు గేస్, ఎందుకంటే చచ్చిపోయినా మళ్ళా పుట్టాం కాబట్టి. నీకుందిరా రే, నీకుంది, నీకుందే, కొందే, కొందే, కొందే. అబ్బా, పాయింట్ ఇచ్చిండు. బెండింగ్ ఉండాలి. ఏముందిరా? ఏం లేదు, డొల్లా డొల్లా డొల్లా. బా, ఫస్ట్ అటు సైడ్ చూసిద్దాం. కొన్ని హాయ్ హాయ్ హాయ్, బాయ్ బాయ్. ఇంకా లేరుగా. కొన్ని టార్చెస్ వీలైనంత వరకు బాగానే చేసేద్దాం, చాలు. ఇంకా వేయాలన్న టార్చెస్ కోలేదు. కిందికి వెళ్ళిపోతాం చేసి అటు వద్దు. వెళ్తే బతుకుతామారా? వద్దులేండి గేసి, ధైర్యం చేసి ఇటు వెళ్ళిపోదాం. ఎక్కడున్నారా? నీ అక్కరై రారా, రారా నీ ఆల్దరై. నీకు ఇవాళ సావేరా, నీకు సావే, సావే. ముందుకు రారా. ఈ ఎంటర్ మ్యాన్ గారు ఒకడు ఇప్పుడే రావాలా? నీకు అయిపోయిందిరా, ఈ బతుకైపోయిందిరా, ఈ బతుకైపోయింది.
అరే నన్ను వెళ్ళనివ్వరారా అటు అటు వైపు వెళ్ళనివ్వరారా వెళ్ళనివ్వరారా హెల్త్ చూసుకోవాలి గేస్ అరే ఎందుకు వేసిళ్ళు ధైర్యం చేసి వెళ్ళి టార్చ్ పెట్టేసేద్దాం ఏ వద్దు ఎందుకు కేసి ఇట్లా మనకే అవుద్ది ఏముంది గైస్ ఏడున్నా నేను ఓకే ఈడ స్పాన్ అయినాం ఇట్టా పోయినాం షాక్ అయిపోయాం మొత్తం తిరిగి మళ్ళా సూరికి హాయ్ చెప్పినాం పందుల్ని విడిపించినాం ఇల్లులన్నీ దొబ్బేసినాం వీడికొచ్చి షెట్ నరికినాం నరికిన చోటే పెంచినాం పత్తులే పోరరే అని ఉరికినాం ఈడ టర్టాయిస్కి హాయ్ చెప్పినాం కొన్ని షుగర్ కేన్స్ లేపేసినాం ఇట్టా పోయినాం ఈడ బొక్క కనబడ్డది ఏదా బొక్క కొండ దగ్గర ఉంటుంది బొక్క బొక్కలో బొక్క ఏడుందిరా ఇదే మంచి ఫ్లో మీద వెళ్తుంటే ఎందుకు కేసి ఇట్లా చెడవపుతారు బొక్కేది తొక్కల బొక్క ఎందుకు కేసు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కేసు దొరికింది ఇట్టా దూకినాం పోతే పోనీ అంటే ఇట్లా పోయినాం ఈ డైరీ మైండ్ చేసినాం ఇది చూసుకోకుండా కిందికి సుయ్యని పోయినాం ఈడ చేసుకొని కిందికి ధైర్యం చేసి పోయినాం ఈడ ధైర్యం చేసిపోయి ఈయన కొడుకు చేతిలో సంకినాయన మళ్ళీ ఆప్షన్ ఉందా గైస్ ఇందులో రిస్పాన్ అయ్యే ఆప్షన్ హార్డ్ కోర్ ఆపేస్తావారా ప్లీజ్ షిట్ మ్యాన్ ఏముందిలే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మంచిగా ట్రై చేద్దాం ఇలా డైరెక్ట్ బొక్కలోకి రాకుండా చిన్న చిన్న పనులు చేసుకొని మెల్లగా వెళ్దాం ఓకే సో ఇంకా ఇంతే గైస్ వీడియో వచ్చేసి వీడియో నచ్చింది అనుకుంటున్నా మీరు వీడియో మొత్తం చూడట్లేదు గైస్ సగం చూసి వెళ్ళిపోతున్నారు ఇంట్రెస్ట్ రాక మొత్తం చూస్తేనే కదా గైస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇప్పటి నుండి కొంచెం వీడియో బాగా చూడండి గైస్ మొత్తం చూడండి ఏమవుద్ది ఓ లైక్ అయితే కొట్టండి గైస్ లైక్స్ అయితే కొట్టండి అసలు నాకు లైక్సే రావట్లేవు సో మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి సో ఇది కలిసి వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ చూస్తుండండి నెక్స్ట్ వచ్చేసి హార్డ్ కోర్ వరల్డ్ ఖచ్చితంగా గెలిచి చూపిస్తా సో బాయ్ గైస్